వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను లోకేష్. ప్రపంచంలో బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ బంగారం అంటే ఇష్టమే. ముఖ్యంగా మన భారతదేశంలో మన మహిళలు కానీ పురుషులు కానీ బంగారానికి చాలా ప్రాధాన్యత అనేది ఇస్తారు. అది కల్చర్లో కానీ అలాగే ఫ్యాషన్లో కానీ. ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే మన గవర్నమెంట్ ఏదైతే ఉందో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీమ్కి మన భారతదేశంలో ఇంకా ఎక్కడెక్కడ మనం బంగారం అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అలాగే ఆ లవణాలు ఎక్కడ దొరుకుతాయి అనే దాని మీద ఒక రీసెర్చ్ చేయండి అని చెప్పి ఒక టాస్క్ అనేది ఇవ్వగా అసలు వాళ్ళు తీసుకున్న టాస్క్లో అసలు ఏం జరిగింది, అలానే మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ బంగారం అనేది దొరుకుతుంది అనేది ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. మెయిన్గా మన భారతదేశంలో బంగారం దొరికే ప్రాంతాలు ఏంటంటే కర్ణాటక, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా. రీసెంట్గా 2025 మార్చిలో ఒడిస్సాలోని మయూర్బాగ్, మల్కాన్గిరి, సంబల్పూర్ ఈ ప్రాంతాల్లో గోల్డ్ టనెల్స్ అనేవి ఫౌండ్ అవుట్ చేసామని చెప్పి అక్కడ మైనింగ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బిబుటి రిపోర్ట్ చేశారు. అలానే ఇక్కడ సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్లయితే జిఎస్ఐ టీమ్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆ టీం కూడా సేమ్ ఒడిస్సాలోనే 6 గోల్డ్ టనెల్స్ ప్రాంతాలని మనం ఫైండ్ అవుట్ చేసామని చెప్పి చెప్పారు. ఈ 6 టన్నెల్స్ నుంచి 20 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్పారు. సో రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే కేజీఎఫ్లో 800 టన్నుల గోల్డ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి క్లోజ్ చేసాము. సో ఇక్కడ 6 టన్నెల నుంచి 20 మెట్రిక్స్ ఆఫ్ గోల్డ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇంకా మన భారతదేశంలో ఎంత బంగారం ఉన్నది అనేది మనం ఊహించుకోవచ్చు. మన ప్రీవియస్ ఇయర్స్లో అంటే 16వ శతాబ్దం కానీ 17వ శతాబ్దంలో కానీ బంగారం ఎక్కడ దొరికిద్ది అంటే భారతదేశంలో బంగారం దొరికిద్దని చెప్పేవాళ్ళు. ఎలా అంటే ఇంతకుముందు ఎప్పుడైతే ఆఫ్రికా ఇండియా కలిసి ఉన్నప్పుడు ఇప్పటికీ రీసెంట్గా కూడా బంగారం ఎక్కడ దొరికిందంటే ఆఫ్రికానే చెప్పుకుంటాము. అక్కడ భారత్ ఆఫ్రికా నుంచి విడిపోయిన తర్వాత ఏదైతే బంగారం కానీ వజ్ర వైడూర్యాలు కానీ ఆఫ్రికాలో దొరికాయో సేమ్ అవే ఇండియాలో కూడా దొరికే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అందుకే ఇప్పుడు కూడా 20 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నాము. అలానే మన దగ్గర ఉన్న బంగారం అనేది అసలుకి అంతంత బంగారం దొరుకుతున్నప్పుడు ఈ బంగారం అంతా ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడైతే పక్క దేశాల రాజులు వలసకు వచ్చి మన భారతదేశంలో ఉన్న బంగారాన్ని దోచుకెళ్ళడం వల్ల ఇప్పుడు మన భారతదేశంలో ఎక్స్ట్రాక్షన్ అనేది తగ్గిపోయి గోల్డ్ రిజర్వ్స్ అనేది చాలా తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టిప్పు సుల్తాన్ కానీ ఇలా ఎవరైతే వలస వచ్చారో వాళ్ళు వచ్చిన షిప్పుల్లో మన బంగారాన్ని దోచుకెళ్ళిపోయారు. అందుకే ఇప్పుడు మన బంగారు కొరత అనేది ఏర్పడుతుంది. సో అలానే ఇప్పుడు మనం టాప్ 10 గోల్డ్ రిజర్వ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనేది చూసుకున్నట్లయితే ముందుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత జర్మనీ, తర్వాత ఇటలీ, తర్వాత ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, ఇండియా. మన భారతదేశానికి 8వ స్థానం దక్కింది. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే ఎప్పుడో మన పూర్వీకుల కాలంలోనే మన భారతదేశంలో అంతంత బంగారం దొరికినప్పుడు ముందు అగ్రస్థానంలో మనం ఉండాలి, కానీ అసలు ఈ మిగతా దేశాలు ఉండడం ఏంటి అని అనుకున్నట్లయితే వలస వచ్చిన రాజులు మన దగ్గర ఉన్న బంగారాన్ని దోచుకోవడం వల్లే మనం ఈ స్థానంలోకి వచ్చాము. అసలు ఎంతంత ఉంది, ఒక్కొక్క దేశంలో ఎంతంత గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్, ఇందులో 8133 టన్నుల గోల్డ్ అనేది వాళ్ళు రిజర్వ్ చేస్తున్నారు. తర్వాత జర్మనీ 3350 టన్నులు, ఇటలీ 2452 టన్నులు, తర్వాత ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, ఇండియా మనం 8వ స్థానంలో ఉండి 880 టన్నుల గోల్డ్ రిజర్వ్స్ని మన దేశంలో మనం రిజర్వ్ చేస్తూ ఉన్నాము. సో మనం చెప్పుకున్నట్లుగానే ఆఫ్రికాలో దొరుకుతున్నప్పుడు మన ఇండియాలో కూడా దొరుకుతుందని చెప్తున్నాము. సో అప్పుడు మరి ఆఫ్రికాలో వాళ్ళు గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ చేయలేదంటే అప్పటికి 16-17 శతాబ్దాల నాటికి ఆఫ్రికాలో మైనింగ్ అనేది లేదు. కానీ మన భారతదేశంలో మైనింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసి గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ చేయడం వల్లే భారతదేశం ఒక బంగారు భూమి అనే పేరుగా పిలిచేవాళ్ళు. అసలుకి వీళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫారెన్ సిటీస్లో కానీ ఏదైనా పెళ్ళిళ్ళు ఏదైనా ఫంక్షన్లకి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న మహిళలు చాలా సింపుల్గా నెక్లెస్ లేదంటే చాలా సింపుల్గా రెడీ అవుతుంటారు బంగారంతో. కానీ మన భారతదేశంలో మహిళలు మాత్రం 7 వారాల నగలతో ఏదైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ మంచిగా బాగా రెడీ అవుతారు. సో ఎందుకంటే బంగారం ఎక్కడ ఉంటే సంపద అక్కడ ఉంటుందనే నమ్మకాన్ని మన భారతీయులు ఎప్పుడు నమ్ముతూనే ఉంటారు. యాజ్ ఈ గ్రాఫ్ ప్రకారం చెప్తున్నట్టు యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు అమెరికా ఏదైతే మేము గోల్డ్ రిజర్వ్స్లో మాది అగ్రస్థానంలో ఉందని చెప్పుకుంటుందో వాళ్ళు అఫీషియల్గా చెప్పుకుంటున్నారు. అన్అఫీషియల్గా వాళ్ళకి తెలియని విషయం ఏందని ఉందా అంటే ప్రైవేట్ గోల్డ్ హెల్డింగ్స్ ఇన్ ఇండియా, అంటే మన భారతదేశంలో ఓన్లీ అఫీషియల్గా 880 టన్నుల బంగారం మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ అన్అఫీషియల్గా ఇంకా ఇక్కడున్న భారతదేశంలో ఇళ్లలో కానీ వాళ్ళు ఎంతెంత బంగారం కొన్నారో లేదంటే వాళ్ళ దగ్గరున్న బంగారం కానీ లేదంటే బ్యాంకులో దాచిన బంగారం కానీ ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన బంగారం కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పద్మనాభ స్వామి టెంపుల్లో తీయాల్సిన ఒక డోర్ కానీ ఇలాంటి వాటిలో ఇంకా దాగి ఉన్న బంగారం మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇంకా 23,000 టన్నుల బంగారం ఇంకా మన భారతదేశంలో కలిగి ఉంది అని మన స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఇప్పుడు మనం ఆ రకంగా చూసుకున్నట్లయితే ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ యునైటెడ్ స్టేట్స్ కానీ జర్మనీ కానీ ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్ వీళ్ళ దగ్గరున్న బంగారం మొత్తం కలిపినా కానీ 20,000 దాటదు. సో ఒక్క భారతదేశంలో మాత్రం ఇంకా ప్రైవేట్ హోల్డ్ అనేది
23,000 టన్నుల బంగారం ఇంకా కలిగి ఉంది. వీటిని కంపేర్ చేసుకుంటే మన భారతదేశం అగ్రస్థానంలో ఉందని చెప్పి నిపుణులు అంటున్నారు. ఇవన్నీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎక్స్ట్రాక్షన్ చేసి ఈ బంగారం అనేది బయటికి తీయడం జరుగుతుంది. అప్పుడు అదే టైంకి ఇక్కడున్న రేట్లు మనం ఎంతైతే ఇబ్బంది పడుతున్నామో ఆ బంగారం ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత రేట్లు తగ్గి మన బంగారమే మనం వాడుకోవచ్చు, మన బంగారమే మనం కొనుక్కోవచ్చు. టన్నుల బంగారం ఇంకా ఇండియాలో ఉంది అనే దాని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.